వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. కాకరకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అలాంటి కాకరకాయని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ డిషెస్ చేసుకుంటూ ఉంటే తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందుకనే ఈరోజు నేను చిన్న పిల్లలు కూడా తినగలిగే విధంగా అస్సలు చేదు లేని తీయటి కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పప్పుచారు, సాంబార్ లాంటి వాటికి మంచి కాంబినేషన్ ఇది చేయటం కూడా చాలా సింపుల్, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ కాకరకాయల్ని శుభ్రంగా కడిగి వీటికి మొదలు చివర తీసేసి చక్రాల్లా కట్ చేసుకోండి. ఈ చక్రాలు కూడా మరీ చిప్స్ కి కట్ చేసినట్టు పల్చగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలు 400 గ్రాములు. చూసారు కదా, ఈ మందంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఐరన్ కడాయిలో 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసి 1 నిమిషం పాటు తాలింపుని చక్కగా వేగనివ్వండి. ఈ తాలింపులో పప్పులు కంప్లీట్లీ ఆప్షనల్. ఫ్రై కదా, కొంచెం గట్టిగా ఉంటాయి, ఇష్టపడని వారు స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఓసారి బాగా కలపండి. నెక్స్ట్ ఇందులో 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీలో ఈ కాకరకాయ ముక్కలు వేయించడమే కొంచెం టైం పడుతుంది. కాకరకాయ ముక్కలు చక్కగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి మరోసారి బాగా కలపండి. ఇది తీయటి ఫ్రై కాబట్టి కారం ఎక్కువగా పట్టదు. కాకరకాయ ముక్కలన్నీ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు అంటే 120 గ్రాముల బెల్లం వేసి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేయండి. రెండు 3 నిమిషాలకి బెల్లం కరిగి ముక్కలకి చక్కగా ఇలా పాకం పడుతుంది. దీన్ని మరో 2 నిమిషాలు వేయించుకుని ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, తీయని కాకరకాయ బెల్లం వేపుడు రెడీ. రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.